హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈ నెల 20న అత్యంత పవిత్రమైన అమలకి ఏకాదశి. ఎంతో శక్తివంతమైన రోజు. ఈ రోజు ఈ ఒక్కటి ఎవరైతే తింటారో వారికి దివ్య శక్తి వస్తుంది. ఒంట్లో సమస్త రోగాలు బాధలు పోతాయి. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి అత్యంత పవిత్రమైన ఆమలకి ఏకాదశి రోజు ఏం తింటే దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పాల్గొన శుక్ల ఏకాదశిని ఆమలకి ఏకాదశి అంటారు. ఆమలకము అంటే ఉసిరికాయ అని అర్థం. ఆమలక వృక్షము అంటే ఉసిరి చెట్టు. ఆమలకి ఏకాదశి రోజు ఉసిరి చెట్టు దగ్గర ఇలా చేస్తే విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో తిరుగులేని విధంగా సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది. ఈ ఆమలకి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టం. ఈ రోజు ఒక ప్రత్యేకమైన విధానం పాటిస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో విద్యార్థులు విద్యలో తిరుగు ఉండదు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది, ప్రమోషన్లు వస్తాయి, వ్యాపారంలో పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ విధానాన్ని ఉసిరి చెట్టు దగ్గర పాటించాలి. ఈ రోజు ఉసిరి చెట్టు దగ్గర పూజ చేయడం ప్రత్యేకత. ఈ రోజు భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ అని స్మరిస్తూ ఉసిరి చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి. ఆ తర్వాత చెట్టుకు పసుపు, కుంకుమ, గంధం, పూలతో అలంకరించి దీపం, ధూపం, అరటి ఆకులో నైవేద్యం పెట్టిన తర్వాత చెంబుతో కొన్ని నీళ్లు తీసుకొని అందులో పసుపు వేసి తెల్లటి దారాన్ని వేసి పసుపు నీటిలో తడిసిన ఆ పసుపు దారాన్ని ఉసిరి చెట్టుకు సవ్య దిశలో ప్రదక్షిణలు చేస్తూ చెట్టుకు ఒక ఆకు చొప్పున 13 చుట్లు శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ చుట్టిన దారాన్ని ముడివేయాలి. ఇక ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి 5 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఉసిరిక దీపాన్ని వెలిగించాలి. తరువాత మనసులోని కోరికను చెప్పుకొని నమస్కరించుకోవాలి. ఈరోజు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేసే సమయంలో ఏ మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాపక్షయంకరి వర్గం ధనవంతం తదాకురు అనే మంత్రాన్ని జపించాలి. ఇలా జపిస్తే ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే సకల పాపాలు పోయి సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు ఇలా చేస్తే అన్ని రంగాల వారికి విజయాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో ఉండే చికాకులు పోతాయి. ఈరోజు మీరు ఉసిరికాయను దానంగా ఇస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇక ఈరోజు ప్రతి ఒక్కరూ ఉసిరికాయను తినాలి. ఈరోజు ఉసిరికాయను తినడం వల్ల మన ఒంట్లోని సకల వ్యాధులు నశిస్తాయి. అత్యంత శక్తి వస్తుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఏకాదశులన్నింటిలో ఈ అమలక పేరుతో వచ్చే ఏకాదశి అమలక ఏకాదశి. అమలకము అనగా ఉసిరికాయ అని అర్థం. ఎవరైతే అమలక ఏకాదశి రోజు ఉసిరి చెట్టు కిందకు వెళ్ళి సాక్షాత్తు శ్రీమన్నారాయణ ప్రతిమను ఉంచి పూజించి ఉసిరి చెట్టుతో సహా పూజించి ఈ ఉసిరి చెట్టు కిందనే ఈరోజు జాగరణ చేస్తారు వారికి 1000 గోవులను దానం చేసిన పుణ్యం వస్తుందని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పినట్లు పద్మపురాణంలో ఉంది. ఎందుకు అసలు ఉసిరి చెట్టుకు ఇంత ప్రాధాన్యత అని మీకు సందేహం రావచ్చు. దానికి పురాణ వివరణ ఇలా ఉంది. మహాప్రళయం వచ్చినప్పుడు లోకాలన్నీ నాశనం అవుతాయి. ఈ సృష్టి అంతా జలంతో నిండి ఉంటుంది. ఆ జలంలో శేషశయ్యపై మీద శ్రీ మహావిష్ణువు ఉంటాడు. ఆ యోగ నిద్రలో ఉన్న పరమాత్మ నోటి నుంచి చంద్రబింబం ఆకారంలో ఒక ఉమ్మి బయలుదేరి కింద పడగానే అందులో నుండి ఒక అద్భుతమైన చెట్టు ఉద్భవించింది. ఆ వృక్షం ప్రకాశిస్తూ బయలుదేరింది. ఆ వృక్షం తర్వాత బ్రహ్మదేవుడు ప్రజాపతులను, దేవతలను, మానవులను సృష్టి చేశాడు. అలా బ్రహ్మచేత సృష్టించిన ఈ దేవతలు ఆ ప్రకాశిస్తున్న
ఉన్న ఈ చెట్టు వంక చూస్తూ ఆ దేవతలు, ఈ చెట్టు పేరు ఏమిటి? దీనిని మనం ఇంతవరకు చూడలేదే, ఈ చెట్టు అసలు ఎక్కడ నుంచి వచ్చింది అని అనుకుంటుండగా ఆకాశవాణి ఇలా పలికింది, దేవతలారా, ఇది సాక్షాత్తు విష్ణు స్వరూపమైన చెట్టు. ఇది ఉసిరి చెట్టు. దీనిని అమలక వృక్షం అంటారు. ఇది పరమ పవిత్రమైన వృక్షం. ఎవరైతే ఈ చెట్టును కేవలం తాకుతారో వారికి గోవును దానం చేసినంత పుణ్యం కలుగుతుంది. అంతటి పవిత్రమైన వృక్షం ఈ వృక్షం. ఎవరైతే ఈ వృక్షాన్ని స్మరిస్తారో వారికి గోదాన పుణ్యం, ఎవరైతే దీనిని తాకుతారో వారికి దానికి రెండింతల పుణ్యం కలుగుతుంది. ఎవరైతే ఈ ఉసిరికాయను ప్రసాదంగా తింటారో వారికి మూడింతల పుణ్యం కలుగుతుంది. ఎందుకంటే సమస్త దేవతలు నిత్యం నివాసం ఉండే పవిత్ర దేవతా వృక్షం ఉసిరి చెట్టు. ఈ చెట్టును ఈరోజు సేవిస్తే సమస్త పాపాలు పోతాయి. ఈ చెట్టు మూలమందు శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నాడు. అగ్రభాగంలో బ్రహ్మ, ఈ చెట్టు కొమ్మలలో వాటి యందు సాక్షాత్తు పరమేశ్వరుడు నివసిస్తున్నాడు. ఈ చెట్టు రెమ్మలలో మునులు, మునీశ్వరులు మొదలైన వారు నివసిస్తూ ఉన్నారు. వీటి యొక్క పాత్రలలో దేవతలు ఉన్నారని చెప్పగానే దేవతలందరూ ఆ వృక్షాన్ని పూజించారట, విష్ణువును స్తోత్రం చేశారట. అప్పుడు శ్రీహరి వారి యందు ప్రత్యక్షమై మీకు ఏం వరం కావాలో కోరుకోండి అంటాడు. మహర్షులు, దేవతలు ఒక వరాన్ని కోరుకున్నారు. మేము ఏ చిన్న పని చేస్తే, అంటే ఏ చిన్న వ్రతం చేస్తే అనంతమైన పుణ్యం కలుగుతుందో, పాపాలన్నీ నశిస్తాయో ఆ వ్రతం గురించి చెప్పమన్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏకాదశి వ్రతాన్ని గురించి చెప్పగా అద్భుతమైన మోక్షాన్ని వారు పొందారని పద్మపురాణం తెలియజేస్తుంది. ఈరోజు ఎవరైతే స్నానం చేసే నీటిలో ఉసిరికాయలు వేసుకుని స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఈరోజు విశేషంగా ఉసిరికాయను ఆహారంగా తినడం అనాదిగా వస్తుంది. ఈ రోజున ఎవరైతే స్నానం చేసే నీటిలో ఉసిరికాయలు వేసుకొని స్నానం చేస్తారో, తర్వాత ఉసిరికాయలను ఎవరైతే తింటారో వారి యొక్క జన్మ జన్మల పాపాలు పోయి, దోషాలు పోయి, దరిద్రాలు పోయి అన్నీ కూడా పటాపంచలం అయిపోతాయి. ఆ నీటితోటి దేహంలోని సమస్త వ్యాధులు నశించి ఆరోగ్యవంతులు అవుతారు. మీ దేహానికి తెలియని శక్తి వస్తుంది. దేనినైనా సాధించే శక్తి వస్తుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. దైవ శక్తులు మీకు అన్ని విజయాలు వచ్చేలా దీవిస్తారు. మీరు ఈరోజు ఉసిరికాయను తిన్నా తినకపోయినా ఈ ఒక్కరోజు తిన్నా చాలు, ఎంతో పుణ్యం, ఆరోగ్యం వస్తుంది. అదేవిధంగా ఈరోజు ఉసిరికాయ దీపం ఆ భగవంతుని ముందు వెలిగిస్తే విశేష ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి. ఈరోజు ఎవరైతే ఉసిరి చెట్టు మొక్కను నాటుతారో అలాంటి వారి కోరికలన్నీ నెరవేరుతాయి అని పురాణ వచనం. ఈరోజు ఎవరైతే ఉసిరి చెట్టును పూజిస్తారో అలాంటి వారి పాపాలన్నీ పోతాయి. ఈరోజు మీకు దగ్గరలో ఉన్న ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని ఉసిరి చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి. అదేవిధంగా ఉసిరి చెట్టు మొదట్లో పసుపు కుంకుమ వేయండి. తర్వాత ఉసిరి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. అంతేకాదు ఉసిరి చెట్టు కింద ఈరోజు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారో అలాంటి వారు సకల ఐశ్వర్యాలతో తూలతూగుతారు. అన్ని రకాల ఆర్థిక సమస్యలు పోతాయి. ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే అధిక రేట్ల పుణ్యఫలం అనేది కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు లక్ష్మీనారాయణుడు, లక్ష్మీదేవి ఉసిరి చెట్టులో కొలువై ఉంటారట. అందుకే ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీనారాయణుని పూజ చేయాలి. ఈరోజు ఈ విధంగా ఉసిరి చెట్టు కింద శ్రీ లక్ష్మీనారాయణులను పూజిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అఖండ ఐశ్వర్యం కలిగి ధనానికి లోటు లేకుండా ఉంటుంది. పూర్వం అమలకి ఏకాదశి వ్రతం చేయడం వలన ఒక రాజు రాక్షసుల బారి నుండి ఎలా తప్పించుకున్నారో తెలియజేసే కథను తెలుసుకుందాం. పూర్వం చిత్రకేతుడు అనే రాజు ఉండేవాడు. అతను ప్రతి ఏకాదశి వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించి శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని, మహాశివుడిని భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు.
ఒకసారి మహారాజు వేటకు వెళ్ళాడు. అతను వేటాడుతూ దారి తప్పాడు. అతను దారి తప్పి ఒక ప్రాంతానికి వెళ్ళగానే రకరకాల ఆయుధాలు ధరించి భయంకరమైన రాక్షసులు చాలామంది వచ్చి అతన్ని చుట్టుముట్టారు. ఆ విధంగా అతను వారితో చాలాసేపు యుద్ధం చేశాడు. అతనికి ఆ యుద్ధంలో ఒక గాయం కూడా అవ్వలేదు. అలా కొంతమంది రాక్షసులతో పోరాడడం వల్ల మధ్యలోనే అలసిపోయి కిందకు పడ్డాడు. అతను ఎప్పుడైతే అలా కిందకు పడ్డాడో అదే సమయంలో ఒక తెలియని దివ్య శక్తి వచ్చి అతని శరీరంలోనికి చొరబడి రాక్షసులందరినీ హతమార్చుతుంది. తరువాత కొంతసేపటికి మెలకువ వచ్చి అక్కడ రాజు చూడగా భయంకర రాక్షసులందరూ చనిపోయి ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆకాశవాణి ఇలా పలుకుతుంది, నిన్ను ఓ దివ్య శక్తి రక్షించింది. ఈ రాక్షసులందరినీ కూడా సంహరించింది. దానికి కారణం నీవు ఏకాదశి వ్రతాన్ని ఆచరించటమేనని పలికింది. ఆ తర్వాత చంద్రకేతుడు ఎంతో సంతోషించి క్రమం తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. తన రాజ్యంలోని వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఆ రాజ్య ప్రజలంతా ఏకాదశి వ్రతం ఆచరించడంతో ఆ రాజ్యం రామరాజ్యంగా విరాజిల్లింది. కాబట్టి అమలకి ఏకాదశి వ్రతం అంత గొప్పది కావున ఈరోజు ఎవరైతే ఉసిరి చెట్టును పూజించి ఉసిరికాయ దానం చేయడం వలన కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఉసిరికాయను స్నానం చేసే నీటిలో వేసి స్నానం చేస్తే సకల పాపాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుని పోతాయి. ఉసిరికాయ శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టం. ఈరోజు ఉసిరికాయ దీపం వెలిగించి శ్రీహరిని లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు పొందుతారు. ఈరోజు ఇలా చేయడం వలన జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అమలకి ఏకాదశి వ్రతం గురించి విన్నా చెప్పినా 1000 ఆవులను దానం చేసిన పుణ్యమైతే కలుగుతుంది. అలాగే అమలకి ఏకాదశి వ్రతం చేస్తే 1000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని తప్పకుండా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.